ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తివంతుడైన దేవుడవు, మహిమా స్వరూపి అయిన మా ప్రభువ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దివ్యమైన వాక్యము నీ బిడ్డలకు ఎంతగా అవసరమో అంతగా మీరు బయలుపరిచి వారి జీవితాల్లో మీ సత్యాన్ని గ్రహించినట్లుగా మీరు మాట్లాడి దర్శించండి. ఈ వాక్యపు వెలుగులో బిడ్డలందరినీ నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనవులు ముగ్గురు పాట పాడిన తరువాత వాక్యాన్ని విందామండి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను
కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడాను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడాను కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే శ్రమలు శోధనలు నన్నవరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే శ్రమలు శోధనలు నన్నవరింపగా అజ్ఞానము చేనే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడాను నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడాను కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే కృపయే కృపయే
బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమై ఉన్నాను నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 86:5 కీర్తన 86:5. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ప్రభువు ఎలాంటి వాడు, ఎటువంటి వాడు అన్న సంగతి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఆయన దయగలిగిన వాడు, దయాళుడైన దేవుడండి. ఆయన నీ ఎడల, నా ఎడల, అందరి ఎడల దయచూపుచూ ఉన్నవాడు. ఇంత దయాళుడైన దేవుడు నీకున్నాడు గనుక దయతో గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ దయగలిగిన దేవుడు ఏం చేస్తానన్నాడంటే క్షమిస్తాను అంటున్నాడు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడను. క్షమించడానికి కూడా ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు, క్షమించేవాడు. క్షమించేవాడండి. నా ప్రియ సోదరి సోదరుడా, ఒక మనిషి మరొక మనిషిని క్షమించాలి అంటే తాను ఏదైనా తన ఎడల పొరపాటు చేసిన వ్యక్తిని ఒక వ్యక్తి క్షమించాలి అంటే చాలా కష్టంగా క్షమిస్తాడు, లేకపోతే క్షమించనంటాడు. ఎందుచేతనంటే అతనికి ఎంతో బాధ కలిగించినందువల్ల, కీడు చేసినందువల్ల ఆ వ్యక్తి నేను క్షమించలేను అంటాడు. కానీ మనిషి అయితే దేవుడు అంటున్నాడు, నేను క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడిని, నేను సిద్ధంగా ఉన్నాను. నా మనసు వానిని క్షమించడానికి సిద్ధంగా ఉంది. ఏమిటి క్షమించడం? చేసిన దోషాన్ని, చేసిన పాపాన్ని క్షమించడానికి ఆయన సిద్ధమైన మనసుతో ఉన్నాడు. క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు తప్ప ఆయన క్షమించను అనేవాడు కాదు. క్షమించేవాడు ఎంత ఘోర పాపినైనా
క్షమించేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, క్షమించడము అంటే పాపమును తీసివేయడం, పాపమును తొలగించడం, పాపమును తుడిచివేయడం, పాపమును కడిగివేయడం. అంతేకాదు ఎన్నటికీ కూడా ఆ పాపమును, మానవుడు చేసిన పాపమును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంతగా దేవుడు క్షమిస్తాను అంటున్నాడు. దేవుడు నిన్ను క్షమించినప్పుడు, నీ పాపములను క్షమించినప్పుడు ఆయన నీ పాపాలని తీసివేశాడు. సోదరి సోదరుడా, మరి అన్నడు కూడా నీ పాపములు నీకు జ్ఞాపకానికి రాకుండా ఆయన అంటున్నాడు, నేనే జ్ఞాపకం చేసుకోను నీ పాపాలని ఇంకెప్పుడు కూడా. నీవు కూడా జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని విడిచిపెట్టేయి. నేను క్షమించాను గనుక, వాటిని తీసివేశాను గనుక, వాటిని తుడిచివేశాను గనుక, వాటిని కడిగి వేశాను గనుక, వాటిని తొలగించి వేశాను గనుక ఇక ఎన్నటికీ వాటి జోలుకు వెళ్ళొద్దు, వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. నేను నీ దోషాలను, నీ పాపాలని జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు దేవుడు. అది క్షమించడం అంటే. ఇక ఎన్నడూ నీ దోషాలని, నీ పాపాలని ఆయన జ్ఞాపకం చేసుకోడు. నిన్ను ప్రేమించేవాడుగాను, దయ చూపేవాడుగాను, దయాళుడై ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో 130 కీర్తన 4వ వచనం అంటాడు, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా నీ యొద్ద క్షమాపణ దొరుకును. జనులందరూ కూడా దేవుని యందు భయభక్తులు నిలపాలని కోరుకుంటే వారికి దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. క్షమించేవాడు ఆయనేనండి. నీ దోషములను, నీ పాపములను క్షమించేవాడై ఉన్నాడు ప్రభు. ఆయన దగ్గర నీకు క్షమాపణ దొరుకుతుంది. అయ్యా నీ దోషాల్ని క్షమించను అనేవాడు కాదు. నీవెంత ఘోర పాపములు చేసిన వ్యక్తివైనా సరే ఆయన నీ దోషములను, నీ ఘోర పాపములను ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధ మనసు, అలాంటి మనసు కలిగిన వాడండి. మరి నీకు నీ ఎడల, నీ సోదరుడు ఎవరైనా నీ ఎడల ఏదైనా ఒక పొరపాటు చేస్తే నీ ఎడల క్షమించడానికి నీకు మనసు వస్తుందా? అసలు నీకు మనసు పుడుతుందా? అసలు మనసు పుట్టడం లేదా? నేను ఎందుకు క్షమించాలి? నన్ను ఇన్ని మాటలు అన్న తరువాత, ఇంతగా బాధించిన తరువాత, నాకు దుఃఖం కలిగించిన తరువాత నేను ఎందుకు క్షమించాలి అని అనుకుంటున్నావా? క్షమించే మనసు నీకు రావడం లేదా సోదరి సోదరుడా? ప్రభు అంటున్నాడు క్షమిస్తానంటున్నాడు. ఆయన మనసు క్షమించే మనసుగా ఉంది. మరి నీవు కూడా క్షమించే మనసు తెచ్చుకోవాలి. దేవుడు నీ పాపములను క్షమించాడు గనుక నీవు కూడా నీ ఎడల ఎవరైనా దోషము, పాపము చేస్తే వారిని కూడా క్షమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవే ఆ కీడుని, ఆ దోషములని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ నీవు క్షమించలేవు, ఎప్పటికీ వారిని ప్రేమించలేవు, ఎప్పటికీ వారిని నిజముగా దయచూపలేవు. వారి ఎడల ఎలాంటి స్వభావము మరి నీలో ఉండకూడదు. దైవ స్వభావమును కలిగిన బిడ్డగా ఉండాలి. అందుకే దేవుని బిడ్డలు దైవ స్వభావాన్ని కలిగి వాళ్ళు క్షమిస్తారండి. కానీ నీవు ఇంకా క్షమించని స్థితిలో ఉన్నావేమో. ఎంతకాలము ద్వేషిస్తావు, ఎంతకాలం పగబడుతూ ఉంటావు, ఎంతకాలం ద్వేషిస్తూ ఉంటావు. ఇకనైనా నీ మనస్సును మార్చుకోవాలి. ప్రభువే క్షమిస్తానని చెప్తున్నాడు.
క్షమిస్తున్నాడు కూడా. నీ దోషములను, నీ పాపములను ఆయన క్షమిస్తున్నాడు. క్షమించి ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! నీ దోషములను, నీ పాపములను ఆయన వీపు వెనక పడవేస్తానన్నాడు. సముద్ర అఘోరములో పడేస్తాను, మరి అన్నటికీ అవి బయటికి రాకుండా. ఎంత ప్రేమండి! తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా దేవుడు నీ ఎడల జాలిపడుతూ, దయచూపుతూ, కరుణ చూపుచూ నీ పాపములను క్షమిస్తూ ఉన్నాడు. ఇలాంటి మంచి మనసు కలిగిన వాడు యేసయ్య. మరి ఇలాంటి మనసు నీవు కూడా కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మంచి మనస్సును నీవు కూడా కలిగి ఉంటే నీ ఎడల ఎవరైనా పొరపాటు చేస్తే నీవు కూడా క్షమిస్తావు. క్షమించాలి కూడా. ప్రభు అదే చెప్తున్నాడు. ప్రేమానందావని బిడ్డలారా, 25వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు, యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపము బహు ఘోరమైనది కావచ్చు. ఎంత ఘోరమైన పాపము చేసిన వాడవైనా సరే దేవుని ఎదుట ఒప్పుకొని నీ ఘోర పాపమును ప్రభువు దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా నామమును బట్టి నేను నిన్ను క్షమిస్తాను, నీ పాపమును క్షమిస్తాను అంటున్నాడు. నీవెంత ఘోర పాపము చేసినా సరే ఆయన అంటున్నాడు, నీ పాపమును నేను క్షమిస్తాను. ఎంత దయామయుడండి, ఎంత దయాళుడండి! ఇలాంటి దయగలిగిన దేవుని యొద్దకు వచ్చి నీ దోషములను, నీ పాపములను నీ ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, నిన్ను క్షమించి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమానందావని బిడ్డలారా, అందుకే నీ పాపము ఘోరమైనదైనా సరే నీవు ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే నీ పాపాన్ని దాచిపెట్టుకుంటున్నావా? దాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటున్నావా? క్షమాపణ కోరుకున్నావు అంటే తీసివేస్తాడు ఆయన. నీ యొద్ద నుండి నీ పాపాన్ని తీసివేస్తాడు. నీ యొద్ద నుండి నీ పాపాన్ని తొలగించి వేస్తాడు. నీ యొద్ద నుండి ఆయన నీ పాపాన్ని తుడిచివేస్తాడు, కడిగి వేస్తాడు. ఇక నీ పాపాన్ని అన్నాడు ఆయన జ్ఞాపకం చేసుకోడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో అంటున్నాడు, ప్రభువు నేర్పించిన ప్రార్థన అది. శిష్యులకు యేసు ప్రభువారు నేర్పించిన ప్రార్థనలో ఉన్న ఒక అంశం ఏమిటంటే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. నీవు కూడా క్షమించడం నేర్చుకుంటే, అంటే నీ ఎడల ఏదైనా రుణము అంటే ఇక్కడ పాపము అని అర్థం. రుణము అంటే పాపం. రుణస్థులుగా ఉన్నారు అంటే నీ ఎడల పాపము చేసిన వారిగా, నీ ఎడల దోషం చేసిన వారిగా, నీ ఎడల కీడు చేసిన వారిగా, నీ ఎడల కష్టం కలిగించిన వారిగా, నీ ఎడల బాధ కలిగించిన వారిగా ఎవరైనా ఉంటే వారందరినీ రుణస్థులుగా నీవు భావించి ఆ రుణస్థులను క్షమించాలి. మా రుణస్థులను క్షమించున్న ప్రకారము మా రుణాలను క్షమించమన్నాడు. ఎందుకంటే మన రుణస్థుల్ని కూడా దేవుడు క్షమించాడు. మన రుణస్థులను కూడా మేము క్షమించిన ప్రకారం మన రుణస్థులను మనం క్షమించాలి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మరి మన రుణస్థుల్ని ఆయనే క్షమించాడు, మనము క్షమించాలి. ఎందుకని ఇక్కడ అన్నాడు అంటే, మీరు నన్ను మాదిరిగా చూచుకుంటూ మీరు నడవాలి.
అంటే దేవుని బిడ్డలలో ఈ మాదిరి అయిన జీవితము నేర్పించడానికి ప్రభు శిష్యులకు ఈ ప్రార్థన నేర్పించారు. కనుక మాదిరిగా చూసుకోవాలి యేసు ప్రభుని. ఆయన క్షమించాడు, మనం కూడా మన రుణస్తుల్ని క్షమించాలి. మనం క్షమించినప్పుడు మన రుణాల్ని దేవుడు క్షమిస్తాడు. మనము మన రుణస్తుల యొక్క రుణములను మనం క్షమించకపోతే మన రుణములను దేవుడు, మన పాపములను ఎలా క్షమిస్తాడండి? నీవు క్షమించడానికి ఇష్టపడవు, కానీ నీ దోషాలని దేవుడు క్షమించాలి, దేవుడు క్షమించాలని కోరుకుంటున్నావు. కానీ మరి నీ ఎడల ఏదైనా పొరపాటు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రుణాన్ని నీవెందుకు క్షమించావు? నీవు కూడా క్షమిస్తేనే మాదిరి అయిన బిడ్డగా ఉంటావు. ప్రభు చెప్పింది అదే, మాదిరిగా నన్ను చూచి మీరు నేర్చుకోవలసిందే. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, మా రుణములను క్షమించమని మనం అడగడానికి అర్హత ఇస్తాడు దేవుడు. మన రుణాల్ని క్షమించమని మనం అడగలుగుతాం. ఎదుటివారి రుణాలను మనం క్షమించడానికి ఒప్పుకోం. నా రుణాల్ని క్షమించేయి ప్రభు అంటే ఇది న్యాయమేనా? మీరు కూడా ఆలోచించండి. నీవు మాత్రం బాగుండాలి, ఎదుటివారు బాగుపడాలనే కోరం. మరి ఎంతకాలం ఎలా ఉంటావు? ఎంతకాలం ఎలా ఉంటావు? మరి నీవు నడవాలి, నీ పిల్లల్ని నడిపించుకోవాలి, ఎదుటివారిని నడిపించుకోవాలి, నీ బంధువుల్ని నడిపించుకోవాలి, నీ స్నేహితుల్ని నడిపించుకోవాలి. నీవు నడిస్తే మాదిరి. అసలు నీవే లేటుగా వస్తే, నీవే ఆలస్యంగా వస్తే దేవుని మందిరానికి ఎవరిని నడిపిస్తావు? నీవు మాదిరిగా నడిస్తే నీ పిల్లల్ని నిన్ను చూచి, నిన్ను మాదిరిగా చూసుకొని వారు నడుస్తారు. నీ పిల్లల్ని నడిపించాలి, నీ బంధువుల్ని నడిపించాలి, నీ స్నేహితుల్ని నడిపించాలి. అసలు నీవు ఈ మాదిరి చూపెడుతున్నావా? సోదరి సోదరుడా, ఏం పర్వాలేదు, మీరు నిద్రపోండి, నేను వెళతానులే, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీకేం పర్వాలేదు, మిమ్మల్ని దేవుడు క్షేమంగా కాపాడుతాడే అని చెప్తున్నావా? అది న్యాయం కాదు. ఎందుకంటే నీవు మాదిరి చూపించాలంటే నీవు ఎలా నడుస్తున్నావో ఆ మాదిరిని వాళ్ళు నేర్చుకోవాలి. అసలు మాదిరి నీలోనే లేనప్పుడు ఎవరికి మాదిరి చూపెడతావు? నీలోనే, నీ ఇంటిలోనే మాదిరి లేనప్పుడు ఏ ఇంటి వారికి నీవు మాదిరి చూపెడతావు? సంఘములోనే మాదిరి లేనప్పుడు ఏ సంఘానికి మాదిరి చూపెడతావు? ఎవరికి మాదిరి చూపెడతావు? సోదరి సోదరుడా, దేవుని బిడ్డలారా, మీరు మాదిరి అయిన బిడ్డలుగా ఉండాలి, మాదిరి చూపెట్టాలి. అందుకే చూడండి, ఇక్కడ మీకు ఒక మరి దేవుని గ్రంథములో ఉన్న సంగతి ఉదాహరణగా మీరు నేర్చుకుంటే ఏమని అంటున్నా అంటే, లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనము నుండి 48వ వచనం వరకు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కొన్ని సంగతులు కనబడుతున్నాయి. అక్కడ 47వ వచనం అంటాడు, ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు. యేసు ప్రభువారు సీమోను అనే వాని ఇంట భోజనానికి కూర్చున్నాడు. ఈ సీమోను అనేవాడు ఎవరయ్యా అంటే అతడు పరిసయ్యుడు. ఆ రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా స్వస్థత పొందిన వ్యక్తి. అతను స్వస్థత పొందాడు గనుక ప్రభువు ద్వారా వాడు ఏం చేశాడంటే, అయ్యో నా ఘోరమైన వ్యాధిని దేవుడు బాగు చేశాడు యేసయ్య, నా బంధువులను స్నేహితులను అందరినీ పిలుచుకొని సంతోషంగా నేను విందు చేసుకోవాలి అని ప్రభువారిని కూడా పిలిచాడు, ఆయన శిష్యులను కూడా పిలిచాడు. అయితే ప్రభు ఆ ఇంటికి భోజనానికి వెళితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ గ్రామములోనే ఉన్న ఒక పాపాత్మురాలు యేసు ప్రభు వారు భోజనాన్ని కూర్చున్నారని విని అక్కడికే వచ్చిందండి. ఆమె వచ్చి ప్రభువారి వైపు చూస్తూ ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఏడవడం మొదలు పెడుతుంది. ఏం చేస్తుందంట? ఏడవడం మొదలు పెడుతుంది. ఏమో రావడం ఏమిటి? యేసు ప్రభు వారి వైపు చూడడం ఏమిటి? ఆయన పాదాల దగ్గర నిలబడి, వెనుక వైపుగా ఉన్న ఆయన పాదాల దగ్గర నిలబడి ఏడవడం మొదలుపెట్టింది. యేసు ప్రభు వారు ముఖం చూచింది, ఏడవడం మొదలుపెట్టింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంత ఘోర పాపములో జీవిస్తూ ఉన్న ఈ పాపాత్మురాలు జీవితంలో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్నది ఆలోచన చేయాలి. కారణం ఏమిటి? యేసు ప్రభు వారి యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటే ఆమె చేసిన పాపాలన్నీ కూడా ఆయన ముఖకాంతులు ఆమెకు కనబడుతూ ఉన్నాయి. అయ్యో, నేనింత ఘోర పాపాత్మురాలను, ఆయన ముఖకాంతిలో నేను చేసిన పాపాలన్నీ కనబడుతుంటే నేను ఇక తట్టుకోలేను. నా పాపములను ఆయన దగ్గర నేను ఒప్పుకోవలసిందే. ఇక నేను కప్పుకోవడానికి వీలు పడదు, ఒప్పుకొని తీరాలని ఆమె ఒప్పుకోవడానికి దుఃఖపడుతుందండి. అయ్యా, నేను ఇంత ఘోర పాపినని ఒప్పుకుంటూ ఏడుస్తుంది, పశ్చాత్తాపడిపోతుందండి. చూడండి, పశ్చాత్తాపం ఎలా పడుతుందంటే యేసయ్య పాదాల దగ్గర కన్నీళ్ళు విడుస్తూ ఆ పాదాలని కన్నీళ్లతో కడిగేసింది. అసలు ఎంత దుఃఖపడింది అంటే పాదములు కడిగే అంత దుఃఖం. తాను ఎంత విపరీతంగా భయంకరంగా దుష్ట కార్యాలు, దుర్మార్గపు పనులు, పాపపు పనులు చేసిందో అందుకే ఆమె జీవితానికి పాపాత్మురాలని పేరు వచ్చేసింది. ఆ ఘోర పాపములన్నీ ఆమె ఒప్పుకుంటూ ప్రభు పాదముల దగ్గర ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తుంది. కన్నీళ్లు కారుస్తుంటే పాదాలు కడిగేసిన కన్నీళ్లతో ఇంకా ఏం చేస్తుందో తెలుసా? ఎంత తగ్గించుకుంది అంటే తనకున్న విలువైన కురులు యేసయ్య పాదాల మీద పెట్టి ఒక టవలతో తొడవలసిన పాదములను, ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తుంది అంటే ఆమె విలువైన తల వెంట్రుకలను యేసయ్య పాదాల మీద పెట్టి ఒత్తుతూ ఉంది, అనగా తుడుస్తుంది. పాదములన్నీ తుడుస్తుంది ప్రభు పాదాలని. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చూడండి, ఆ పాదములను, యేసు ప్రభు వారి యొక్క పాదములను ఆమె ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది. చూడండి, ఒక్కొక్క పని ఎలా చేసిందో చూడండి. ఆమె ఇంత ఘోర పాపాత్మురాలే ఇంత పశ్చాత్తాపడి, ఇంత తగ్గించుకొని తన జీవితాన్ని గూర్చి కన్నీళ్లు విడుస్తూ ప్రభు పాదాల మీద, అయ్యో నేనింత ఘోర పాపాత్మురాల్ని, నాకు క్షమాపణ ఉందా? నాకు క్షమాపణ దొరుకుద్దా? నన్ను క్షమిస్తాడా ప్రభు అని పశ్చాత్తాపం అండి. ఎంత పశ్చాత్తాపమో చూడండి. చాలా పశ్చాత్తాపడిపోతుంది. పశ్చాత్తాపడిపోయి ఏడుస్తూ పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది పాదములు. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవ పని ఏం చేసిందయ్యా అంటే పాదములను ముద్దు పెట్టుకుంటుంది. యేసు ప్రభు వారి యొక్క పాదాలను ముద్దు పెట్టుకుంటుంది అంటే యేసయ్య పాదాలను దగ్గర నుండి శిరస్సు వరకు ఆమె ఆయనను చూచి, నా ప్రభువు పరిశుద్ధుడైన దేవుడు, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి పాదాలు ముద్దు పెట్టుకోవడానికి కూడా సరిపోదా, నేను ఘోర పాపాత్మురాలని, ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవడానికి అర్హత లేదే
అయినా సరే ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటుందండి. ఎంత తగ్గించుకుందో చూడండి. విపరీతమైన ఘోర దుష్టత్వములో ఉన్న ఆమె యేసయ్య పాదములను పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది. పాదములకు తల దగ్గర నుండి పాదముల వరకు అత్తరు తీసుకొచ్చి పోసేసిందండి. తల మీద నుండి పోసేసింది పాదాల వరకు వచ్చే విధంగా. ఎంత అత్తరు ఆమె తల మీద పోసిందో చూడండి. ఎంత ప్రేమ కలిగిన బిడ్డగా ఉందో అంతగా ఆమె యేసు ప్రభువారు నా రక్షకుడు, నా పాపములు క్షమించేవాడని నమ్మకంతో విశ్వాసంతో ఉందండి. ప్రభుని ఏమిటండి ప్రేమిస్తూ మొదలుపెట్టింది. ప్రభువా, నీవే నా రక్షకుడవు, నీవే నా దేవుడవు, నీవు తప్ప ఎవరు కూడా నా ఘోర పాపములను క్షమించలేరు అని ఆమె ఏం చేస్తుందో తెలుసండి, క్షమాపణ కోరుకుంటుందండి. చూడండి, క్షమాపణ కోరుకుంటుంది. ఆమె క్షమాపణ కోరుకుంటుంది. ప్రభువా, నా పాపములు క్షమించమని ఆమె కోరుకుంటూ ఉంటే ప్రభు అంటున్నాడు, సీమోనో, ఆమె విస్తారంగా పాపములు చేసింది, విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములను క్షమించేశాను. ఆమెలో ఉన్న పాపాలన్నీ తీసివేశాను, ఆమెలో ఉన్న దోషాలన్నీ కడిగివేశాను, ఆమెలో ఉన్న పాపాలన్నీ తొలగించేశాను, తుడిచివేశాను, తీసివేశాను, ఇక అన్నటికీ జ్ఞాపకము చేసుకోను. ఎంత గొప్ప ప్రేమ అండి. యేసయ్య సీమోనుతో ఈ మాటలు చెప్తున్నాడు. నీవు ఆమె చేసిన 4 పనులలో ఏ ఒక్క పని కూడా చేయలేదో, నీవు ఇంకా మేలు పొందావు. నువ్వు కొద్దిగానే నన్ను ప్రేమించావు, ఆమె ఎక్కువగా ప్రేమించింది. ఆమె విస్తారంగా పాపములు చేసింది, ఆమె విస్తార పాపములను క్షమించాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. క్షమాపణ ఇచ్చే దేవుడు, ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు యేసయ్య. పాపాత్మరాలను క్షమించిన దేవుడు నిన్ను క్షమించడా? నిన్ను క్షమిస్తాడు. ఆయన దయగలిగిన వాడు. ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథం 50 అధ్యాయము 1వ వచనంలో, అప్పుల వారిలో ఎవనికి మిమ్మల్ని అమ్మలేదయ్యా. మీరు మీ అప్పుల వారికి మీరే అమ్మబడ్డారు, కానీ నేను మిమ్మల్ని ఎవరిని అమ్మలేదు. మీ దోషములను బట్టే మీరు అమ్మబడ్డారు, మీ పాపములను బట్టి, మీ దోషములను బట్టి మీరు అమ్మబడ్డారు, అంతే తప్ప నేను మట్టుకు మిమ్మల్ని అమ్మలేదంటున్నాడు ప్రభు. అవును, సాతాను కాడి క్రిందకు వెళ్ళి నీవు అమ్మబడిన వాడవుగా, దౌష్యములను బట్టి, నీ పాపములను బట్టి నీవు అమ్మబడ్డావు సాతానికి, లోకానికి, పాపానికి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ పాపములను బట్టే నీవు అమ్మబడ్డావు సాతానికి. ఇకనైనా శత్రువు చేతి నుండి విడుదల పొందడానికి, విమోచింపబడడానికి క్షమాపణ కోరుకోవాలి. క్షమించేవాడు ప్రభువే. ఆ క్షమాపణ ఇచ్చే దేవుణ్ణి ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి, ఆయన తప్పక క్షమిస్తాడు. అదే చూడండి, మరొక ఉదాహరణ కూడా చూద్దాం. ఇక్కడ ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, ఒక నరుడు తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడెను. అబ్బా, ఇది ఇంకా పెనుగులాడే పరిస్థితి అండి. అంటే ఇక ఏమైనా సరే నేను నిన్ను విడిచిపెట్టను అని ఆ నరునితో తెల్లవారే వరకు పోరాడుతూనే, పెనుగులాడుతూనే ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
పెనుగులాడే అనుభవము యాకోబుకు వచ్చింది. యాకోబు ఒంటరిగా ఉన్నాడు. యబ్బోకు రేవు దగ్గర కన్నీళ్లు కారుస్తున్నాడు. ఎలా కన్నీళ్లు కార్చాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే అంటాడు, మగసిరి కలిగిన వాడై, మగసిరి కలిగి దేవునితో పోరాడెను. అయ్యా, మీరు కూడా దేవుని సన్నిధిలో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. ఎందుకు అంటే, దేవుని బిడ్డలారా, ఆత్మీయమైన పట్టుదల కలిగి మగసిరి కలిగిన వాడై యాకోబు దేవునితో పోరాడాడు. మీరు కూడా ఆత్మీయ పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో పోరాడాలి. పోరాడుతున్నారా? లోకం కోసం పోరాడుతున్నారా? బిడ్డల కోసం పోరాడుతున్నారా? ఆస్తుల కోసం పోరాడుతున్నారా? అంతస్తుల కోసం పోరాడుతున్నారా? వేటి కోసం మీరు పోరాడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పోరాటం దేనికోసం? ప్రభువు కోసమా, లేకపోతే లోకం కోసమా? దేనికోసం మీరు పోరాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. యాకోబు దూతతో పోరాడి జాయము పొందను, కన్నీరు విడిచి బ్రతిమలాడను. ఏం చేశాడండి యాకోబు? ఆ రాత్రంతా కూడా యబ్బోకు రేవు దగ్గర తన దోషములను ఒప్పుకుంటూ, తన పాపములను ఒప్పుకుంటూ క్షమాపణ కోరుకున్నాడండి. కన్నీళ్లతో బ్రతిమలాడాడు. అయ్యా, నీ దోషాలు క్షమించబడాలంటే కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకో. కన్నీళ్లతో బ్రతిమలాడు, కన్నీళ్లతో బ్రతిమలాడంటే ప్రేమనొద్దామని బిడ్డలారా. కన్నీటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన. అసలు నీ జీవితంలో, నీ కుటుంబంలో కన్నీటి ప్రార్థన ఉందా? నీ వ్యక్తిగత జీవితంలో కన్నీటి ప్రార్థన ఉందా? సంఘములో దేవుని బిడ్డగా ఉన్న నీవు సంఘములో కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నావా? కన్నీళ్లు విడిచే అనుభవం అసలు ఉందా? నాకే అంతా వచ్చు అనే ధోరణిలో కన్నీళ్లు కూడా విడవకుండా ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేదు. ప్రేమను దేవుని బిడ్డలారా, కన్నీళ్లు కార్చి ప్రార్థన చెయ్యాలి. దేవుని సంఘమా, దేవుని సంఘమా, కన్నీళ్లతో ప్రార్థన చేయండి. దైవ సన్నిధిలో ఉన్న దేవుని జనాంగమా, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని క్షమిస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన బిడ్డలుగా మీరు జీవించాలి. ఆయన కొరకు నమ్మకమైన వారిగా ఉండాలి. మాటలు చెప్పినట్లుగా మీ పనులు ఉంటున్నాయా? మాటలు ఒకటి చెప్తారు, మీ పనులు ఒకటిగా చేస్తున్నారేమో. ఎలా ఉన్నారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చేసే పనులకు మీ మాటలకు అసలు పోతుందా? పంతన లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారేమో. నేను దేవుని బిడ్డని, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు, కానీ ఆ చెప్పుకున్న దానికి తగినట్లుగా నడుస్తూ ఉన్నారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు గనుక నీ పాపాలని క్షమిస్తానన్నాడు. క్షమించాడు. మరి ఎంతగా నీ దోషాల్ని క్షమించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని సంగమా, నీవు దేవుని పాద సన్నిధిలో కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసే అనుభవం ఉందా లేదా? ఇది నీ జీవితానికి ఎంతో మేలు. నీ కుటుంబం రక్షింపబడాలంటే, నీ భర్త రక్షింపబడాలంటే, నీ భార్య రక్షింపబడాలంటే, నీ పిల్లలు రక్షింపబడాలంటే, సంఘము అనేక మంది సంఘములో రక్షించబడాలంటే కన్నీటి ప్రార్థన మీలో ఉండాలి. సంఘమా, నీలో కన్నీటి ప్రార్థన ఉండాలి. అలా యాకోబు వలె
కన్నీటి ప్రార్థన చేస్తూ పెనుగులాడే అనుభవం ఉండాలి. పోరాడాలి. ప్రభు క్షమించేవాడు, సంఘాన్ని బలపరిచేవాడు, మీ కుటుంబాల్ని విశ్వాసములో బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు. అట్టి గొప్ప దేవుడు మీకున్నాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకొని, యాకోబును ప్రభువు తన దోషాలు ఒప్పుకున్న యాకోబుని క్షమించినట్లుగా దేవుడు నిన్ను కూడా క్షమించడానికి దయాళుడై ఉన్నాడు. దయగలిగిన దేవుడు ఆయన కృప నీ ఎడల కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆయన కృప నీ ఎడల చూపిస్తూనే ఉన్నాడు. నిన్ను క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడు? యాకోబుని క్షమించిన దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు తన పాపములను ఒప్పుకొనగా ఆయన క్షమించి ఇశ్రాయేలుగా మార్చాడు. నిన్ను కూడా క్షమించి, నీ పాపాలని క్షమించి నిన్ను దేవుని బిడ్డగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో క్షమాపణ పొందాల్సిందే. క్షమించేవాడు ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎవరిని త్రోసివేయడు. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే 103వ కీర్తన 8వ వచనం అంటాడు, ఆయన ఎలాంటి వాడంట? దయాదాక్షిణ్యపూర్ణుడు. దయా దాక్షిణ్యము ఆయనలోనే ఉంది, పూర్తిగా ఆయనలోనే ఉంది. దయా దాక్షిణ్యం ఆయన నిండిపోయి ఉన్నది. నీలో కొంచెమైనా దయ ఉందా? నీలో కొంచెమైనా దయ ఉన్నదా? ఆలోచన చేయండి. నీలో కొంచెం కూడా దయ లేదా? ప్రభు అంటున్నాడు, నేను దయా దాక్షిణ్యములు కలిగిన పూర్ణుడను, దయా దాక్షిణ్య పూర్ణుడను అంటున్నాడు. దీర్ఘశాంతుణ్ణి. అయ్యా, నీ ఎడల నేను ఎంతో శాంతం వహిస్తున్నాను. ఇవాళ కాకపోతే రేపైనా వస్తావు నా యొద్దకు, మారుతావు, బుద్ధి మార్చుకుంటావు, బ్రతుకును మార్చుకుంటావు. నీ పాపం నీవు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అంటూ కృపా సమృద్ధి గలవాడని అంటున్నాడు. కృపా సమృద్ధి, కృపచేతనే మనం రక్షించబడ్డాం. ప్రేమనద్దాం అని బిడ్డలారా, కృపా సమృద్ధి కలిగిన దేవుడు ఆ కృపచేత నిన్ను క్షమిస్తాడు. నీ పాపములు క్షమిస్తాడు, నీ దోషములు క్షమిస్తాడు. అయ్యా, చిన్న మాటకి కోపపడిపోతావు, పెద్ద మాటకు కోపపడిపోతున్నావు. అయ్యా, ఎంత ద్వేషం వస్తుందో సహించుకోలేకపోతున్నావు. దేవుని బిడ్డలారా, ఏది నీలో దయ? ఎక్కడుంది దయ? కనబడుతుందా దయ? ఎందుకు అంత కోపపడుతున్నావు? ఎందుకు అంత ద్వేషిస్తున్నావు? మరి నీ దోషాలను ఆయన క్షమించాడు కదా. నీవు కూడా ఎదుటివారి ఎడల దయ కలిగి ఉండాలి, శాంతంతో ఉండాలి. ఎదుటివారి ఎడల శాంతం కలిగి ఉండి ఎవరి తప్పులను కూడా నీవు ఎత్తి చూపొద్దు. అసలు తీర్పు తీర్చడానికి నీవెవరు? నీలో ఉన్న తప్పుల్ని నీవు గుర్తెరిగి దేవుని దగ్గర నీవు సరి చేసుకోవడం మానేసి, ఎదుటి వారిలో ఈ తప్పులు ఉన్నాయి, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళు చేయకూడదు కదా అని తీర్పు తీర్చడానికి నువ్వెవరు? అసలే నీవు ఇవాళ ఎదుటి వారికి తీర్పు తీరిస్తే నీవు తప్పకుండా తీర్పులోకి వెళతావు. నీవు అసలు తీర్పులోకి వెళ్లకుండా తప్పించుకోవాలి. నీకు తీర్పు తీర్చేవాడు ఉన్నాడన్న మాట మర్చిపోయి ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నా. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. నువ్వెవరో చెప్పడానికి? అసలు నీకెందుకో? నీకేం పని? వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏమంటారు? నా ఇష్టం అంటారు. నువ్వెవరు? వాళ్ళ ఇష్టమని వాళ్ళు చేసింది మంచిది కాకపోతే వాళ్ళే అనుభవిస్తారు. అది మంచిదైతే వాళ్ళు మేలే అనుభవిస్తారు. నీకెందుకు మధ్యలో ఊరకొని ఉండలేకపోతున్నావా? తిని ఉండలేకపోతున్నావా? కూర్చొని ఉండలేకపోతున్నావా?
దేవుని మాటలు విని ఉండలేకపోతున్నావా? దేవుని బిడ్డలారా, సంఘమా, ఇది మీకు తగదు. ఇది మీకు తగదు. ఎవరికి తీర్పు తీర్చవద్దు. చెయ్యిని దేవుడే చూసుకుంటాడు. అది మంచిదైతే వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు. వాళ్ళు చేసేది చెడ్డ అయితే దేవుడే చూసుకుంటాడు. నీకెందుకు? నీకేం పని నీవు తీర్పు తీర్చడానికి? నీవు తీర్చుకో ముందు తీర్పు. నువ్వు సరిగా ఉన్నావో లేదో తీర్పు తీర్చుకో. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావో లేదో ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నావు అంటే నీ తప్పులు మాత్రం నీవు బయట పెట్టుకోవు, దేవుని దగ్గర ఒప్పుకోవు, క్షమాపణ కోరు. ఎదుటి వారి తప్పులు మాత్రం చూపెట్టి వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని అందరికీ చెప్తూ ఉంటావా? ఇది నీకు తగునా? నీకేంటి? ఎందుకలా చెప్పుకుంటున్నావు? అది మంచిది కాదు. నీవు ఎదుటి వారికి ఎవరైనా నీకు చెప్పినా నీవు మరలా తిరిగి ఎవరిని గూర్చి ఎవరు చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీవు చెప్తే కలహాలు రావా? అది న్యాయమా? ఆ చెప్పినోళ్ళే బుద్ధిహీనులై ఉంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఎవరిని గురించి చెప్తున్నారు వాళ్ళకెళ్ళి నీవు చెప్తే ఇది చాడీలు కాదా? నీకేం పని? విన్నదాన విన్నట్టు ఊరుకోవాలి. చెప్పిన వాళ్ళకే బుద్ధి లేదు కనుక, నీకు బుద్ధి ఉంది కనుక నీవు ఎదుటి వారికి చెప్పకుండా నీలో దాచుకొని ఇది నీకు తగదు, నా దగ్గర ఎప్పుడు చెప్పక వారిని గూర్చి, వీరిని గూర్చి, వారిని గూర్చి, ఎదుటి వారిని గూర్చి, పక్క వారిని గూర్చి, నాకెవ్వరిని గూర్చి చెప్పద్దు అని చెప్పు. అది నీవు చేయవలసిన మంచి పని. నువ్వు మోత మోస్తే చాడీలు మోసినట్టే, ఎదుటివారి ఆత్మలు నీవు బలహీనపరిచినట్టే, ఎదుటివారి విశ్వాసాన్ని నీవు పాడు చేసినట్టే. అందుకే నీవు క్షమాపణ, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణాల్ని క్షమించు ప్రభువా అని నీవు అడగవలసిన వాడవై ఉండి మరి నీవేం చేస్తున్నా? ఎవరి రుణాలను క్షమించడం లేదు. నువ్వు ఏది ఎక్కడ క్షమిస్తున్నా? వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు మోపుతుంటే నీవేమి క్షమిస్తున్నావు? క్షమాపణ నీవు క్షమిస్తే నీ రుణాలని దేవుడు క్షమిస్తాడు. లేకపోతే నీ రుణాలు క్షమించబడవు. అయ్యా, పాప రుణం క్షమించబడకపోతే పరలోక రాజ్యములో ఎలా ప్రవేశిస్తామండి? మరి పాపాలని క్షమించే అధికారము ప్రభువుకు మాత్రమే ఉంది, కానీ మనుష్యులకు లేదండి. మనుష్యులకు లేదో. ఆ అధికారము దేవునిదే. అందుచేత ప్రేమనొద్దామని బిడ్డలారా, 103వ కీర్తన 3వ వచనం అంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. అయ్యా, నీ దోషాలన్నిటినీ క్షమించేవాడు ఆయనే. నీ పాపములన్నిటినీ క్షమించేవాడు ఆయనే. నీ సంకటములన్నిటినీ, నీ కష్టములన్నిటినీ, నీ బాధలన్నిటినీ, నీ ఇబ్బందులన్నిటినీ తీర్చేవాడు ఆయనే, కుదిర్చేవాడు ఆయనే. అయ్యా, నీ దోషముల నుండి క్షమించేవాడు ఆయన ఉన్నాడు కదా, నీకెందుకెంత బాధ? నీవు క్షమించలేవు, నీ పాపాల్ని క్షమించాలని కోరుకుంటున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో నీ దోషములన్నింటినీ క్షమించేవాడను, నీ సంకటములన్నింటినీ కుదిర్చేవాడిని అని ప్రభువే చెప్తున్నాడు. మరి నీ దోషాలని క్షమించిన ఆ దేవునికి లోబడి ఎదుట వారు నీ ఎడల ఏదైనా దోషం చేస్తే వారిని కూడా క్షమించు. అది నేర్చుకోవాలి. మాదిరి అనేది నీ జీవితంలో ఉండాలి. అందుకే జాలి పడండి. ఏం పడాలి? జాలి పడితే క్షమిస్తాం. జాలి పడకపోతే క్షమించలేం. 55వ కీర్తన 7వ వచనం అంటాడు, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని వైపు మనం తిరిగితే మన ఎడల ఆయన జాలిపడి బహుగా మనల్ని క్షమిస్తాడు. ముందు మనం తిరగాలి ఆయన వైపు, మనుషుల వైపు తిరగొద్దు. మనుషుల వైపు తిరిగి నీవు క్షమాపణ పొందలేవు, కానీ
ఎవరు నిన్ను క్షమించలేరు. కానీ యేసయ్య వైపు తిరుగు. ఆయన వైపు తిరిగితే ఆయన జాలిపడి నీ మీద నీ పాపములను బహుగా క్షమించేస్తాడు. ఇలా క్షమించే వాడు మనకున్నాడు యేసయ్య. అలాంటి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొద్ద క్షమాపణ పొందుకోండి, క్షమాపణ కోరుకోండి. అయ్యా, నీ సహోదరుని ఎడల ఏదైనా తప్పిదం చేస్తే వెంటనే నీవు క్షమాపణ కోరుకోవాలి. దేవుని దగ్గర కూడా క్షమాపణ కోరాల్సిందే. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు, మా దేవుడైన యెహోవాకు విరోధముగాను తిరుగుబాటు చేసేతమి, అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. అయ్యా, మనం ఎలా ఒప్పుకోవాలంట? దేవుని ఎదుట మనం ఒప్పుకోవలసింది, ప్రభువా మీకు విరోధంగా తిరుగుబాటు చేశాం. అది మనం కోరవలసింది ఏమిటంట? దేవుని ఎదుట, నీ ఎదుట మేము తిరుగుబాటు చేశాం ప్రభువా, మీ ఎదుట తిరుగుబాటు చేశాం, మీకు విరోధంగా తిరుగుబాటు చేశాం, మమ్మను క్షమించు నాయనా. కృపా క్షమాపణలు కలిగిన దేవుడు, కృపా క్షమాపణలు కలిగిన దేవుడు, క్షమించే దేవుడు అండి. అలాంటి దేవుని ఎదుట క్షమాపణ కోరుకొని క్షమించబడిన వారై మీరు దేవుని బిడ్డలుగా జీవిస్తే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. సంగమా, ఈ గొప్ప అనుభవాన్ని మీరు క్షమించండి, ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అలాంటి సిద్ధమైన మనసు కలిగిన దేవుని దగ్గర బ్రతిమలాడండి, ప్రభు క్షమిస్తాడు, మీకు క్షమాపణ ఇస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము నాయన, ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, మీ దివ్యమైన వాక్యము విన్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి జీవితాల్లో మీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.